హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఆశ. ఇప్పుడు మనం కల్ట్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉంది ఏంటనే మనం డిస్కస్ చేసుకుందాం. అది కొంచెం డిస్కస్ చేసుకోవడం వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు. లాస్ట్లో చిన్న అప్డేట్ ఉంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా టీజర్ అయితే చూద్దాం. తారక్ సినిమాస్ అంటే ఎన్టీఆర్ ఐ థింక్ పార్టీ గోవా గోవా ఏం గోవా పాసెస్ దొరికాయండ. చూద్దాం మరి ఏం చేస్తారు కుర్రోళ్ళు ముగ్గురు. కల్ట్ పాసెస్ మూవీ పేరు కల్ట్ పెట్టారు, దీంట్లో కూడా కల్ట్ పాసెస్ అని చెప్పి యూజ్ చేసుకున్నారు. మరి చూద్దాం. మంచి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా గోవా. హలో పీపుల్, జీ బూంబా జీ బూంబా ఆల్రెడీ దీని మీద శిక్షణ అన్న ట్వీట్ అయితే వేశారు. మరి లెట్స్ ప్లే గేమ్. ఏం ఆడతారు కుర్రోళ్ళు అంతా. ఊరిని అంకమ్మ ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నరుక్కోవడం ఏంటి అసలు, పొడి చేస్తున్నారు. ఇది దిస్ ఈజ్ నాట్ రియల్ అంట. మరి రియల్ కానప్పుడు ఆ తలకాయలు తీసుకోవడం ఏంటి అయ్యండి భయ్య. ఇవన్నీ దుంపల్లేగా మెడకలు అందరూ కోసేస్తున్నారు. విశ్వక్సేన్ అన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు. మరి ఏది ఇంతలా టీజర్ అయితే వచ్చింది. విశ్వక్సేన్ అన్న అక్కడ గేమ్ మాస్టర్స్ ఎరవడు అంట. వచ్చాడు విశ్వక్సేన్ అన్న, ఎంట్రీ ఇచ్చాడు. అబ్బో అన్న కూడా మంచి వైలెంట్గా తయారయ్యాడు. ఇప్పుడు మూవీ చూస్తే హిట్ 1లో చూసాం ఇలాంటిది, ఇప్పుడు మళ్ళీ దీంట్లో చూస్తున్నాం. అలాగే దాస్కా ధమ్కీలో కూడా చూసాం. కల్ట్ సందీప్ కాకరాల సైకో ఏమైందా అంట. ఏమవుతుంది, అందరినీ చెంపిపారుతే గేమ్ ఆడి, అది కూడా జీ బూంబా. వెయిట్ ఫర్ ఇట్. కల్ట్ ఓకే 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 అయిపోయింది. టీజర్ అయిపోయింది. ఓకేనా. టీజర్ విషయానికి వస్తే లిటరలీ ఒక వింటేజ్ కాకుండా హిట్ 1 కేసులో ఉన్న విశ్వక్సేన్ అయితే చూసాం మనం ఇప్పుడు ఈ కల్ట్ మూవీలో. ఈ కల్ట్ టీజర్ అలా ఉంది. విశ్వక్సేన్ అన్న పర్ఫార్మెన్స్ చూస్తే లిటరలీ ఫంకీ మూవీ వచ్చింది లాస్ట్ టైం. ఫంకీ మూవీ ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ కాలా ఎవరికి. కామెడీతో వద్దామని చూశాడు, కాకపోతే ఫ్యాన్స్కి అక్కడ మరీ కొంచెం ఓవర్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకు కూడా కనెక్ట్ కాల ఫంకీ. మరి ఇప్పుడు దేంతో వస్తున్నాడు, కల్ట్తో వస్తున్నాడు. అదొక జోకర్ కాదు, అదొక టాయ్ కాదు, నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టి ఒక ట్వీట్ అయితే వేశారు. మనకి టీజర్ రాకముందు చెప్పుకోవాలంటే టీజర్ కూడా అలాగే ఉంది. జీ బూంబా జీ బూంబా. ఓకే, ఇది ఎలా ఉందంటే, నువ్వు స్క్విడ్ గేమ్ చూసే ఉంటావు, నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. స్క్విడ్ గేము ఒక వీళ్ళంతా ఇప్పుడు 3 పీపుల్స్ ఎవరైతే గోవాలో ఎంజాయ్ చేద్దామని వచ్చారో పబ్లోకి, బయట తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, వాళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ కాదు, ఇది పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళు కూడా ఒక గేమ్ అని చెప్పి వాళ్ళకి మనీ వస్తాయి అని చెప్పి స్విగ్ గేమ్లోకి తీసుకెళ్తున్నారు. చూసే ఉంటారు మీరు. సేమ్ దానిలాగే అనిపించింది నాకు కూడా. జీ బూంబా ఒక గేమ్ అనేది పెట్టేసి మనుషులందరినీ చంపేసింది. స్విగ్ గేమ్లో కూడా అంతగా మనుషులందరూ చంపేస్తారు దీన్ని కూడా. మరి ఏమన్నా చేంజెస్ ఉంటుందా, అది స్క్విడ్ గేమా కాదా అన్నది దానికోసం వెయిట్ చేయాలంటే
ట్రైలర్ కోసం వెయిట్ చేయక తప్పదు, మూవీ కోసం వెయిట్ చేయక తప్పదు. మరి విషయానికి వస్తే కొత్తగా హీరోయిన్ యాడ్ అయిపోయింది దీంట్లో. మన విశ్వక్సేన ఫస్ట్ టైం చేయబోతున్నాడు హీరోయిన్తో. అండ్ దీంట్లో ఇంకేమన్నా ఉంది అంటే ఆ జీబుంబా ఎవరు, జీబుంబా ఎవరు అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. మనం యాక్ట్ చేసింది ఎవరు అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అది ఎవరు అన్నది మనం ట్రైలర్ వస్తే కానీ తెలీదు, మూవీ చూస్తే కానీ తెలీదు. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. అండ్ కల్ట్, ఈ కల్ట్ అనేది మనం ప్రభాస్ గారిది మారుతి కాంబినేషన్లో వచ్చిన మూవీ రాజాసాబ్లో విన్న ఒక ఇంటర్వ్యూలో కాకుండా మన సుమా అక్క గారు చెప్పినప్పుడు కల్ట్, సందీప్ రెడ్డి వంగ గారు కల్ట్ అని చెప్పి అన్నాడు. న్యూ జనరేషన్ అని చెప్పి ఒక మన ప్రభాస్ అన్న అనౌన్స్ ఇచ్చాడు. మరి అలాంటిది ఏమన్నా ఈ మూవీలో ఉండబోతుందా అంటే ఉండకపోవచ్చు. కాకపోతే మూవీ పేరే కల్ట్ అనేది పెట్టుకున్నాడు. రెడ్ బ్యాండ్ టీజర్ అని చెప్పుకొని ఇది ఏమంటే ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అని కూడా పెట్టుకున్నాడు మన విశ్వక్సేన. మరి ఏమవుతుందంటే అప్పటి వరకు మనం టీజర్ కోసం అయిపోయింది, వెయిట్ చేస్తాం. టీజర్ వచ్చేసింది, ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. ట్రైలర్ వచ్చిందంటే లిటరలీ మ్యాడ్ అనిపిస్తుంది. మరి ఇంకేమైనా రావాలంటే మూవీ రావాలి. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మూవీ చూసిన తర్వాత రివ్యూ తెలుస్తుంది, మూవీ ఎలా ఉంది ఏంటని కూడా తెలుస్తుంది, కంబ్యాక్ ఇస్తాడో లేదని కూడా తెలుస్తుంది. విశ్వక్సేన చేసిన మూవీస్ అన్ని చాలా డిసప్పాయింట్గానే అనిపించింది. ఎప్పుడు రీసెంట్లీ వచ్చిన ఫంకీ మూవీ అంతగా హిట్ కాలేదు, డిసప్పాయింట్ అయ్యారు. మన ఎవరు ఆయన పేరు కాకరాల ఆయన పేరు వింటే రవి బషార్ గారు కూడా ఉన్నారు. మ్యూజిక్ ఆయన బీజిఎం అంతా ఇచ్చేసాడు. మరి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక బ్రేస్లెట్ ఇచ్చాడు. ఎప్పుడు టీజర్ ఈవెంట్లో ఒక బ్రేస్లెట్ కాదు, రోలెక్స్ వాచ్ ఇచ్చాడు. రోలెక్స్ వాచ్ చూసుకోండి, ఎంత మ్యూజిక్ కొడతా మాటికి రోలెక్స్ వాచ్ ఇచ్చాడు. మరి ఎంతలా కొట్టుంటాడో చూడండి. మరి ఇప్పటివరకు మనం వెయిట్ చేయడం తప్పదు కదా, మూవీ ఎలా ఉంటుందో, బీజిఎం ఎలా కొట్టాడో తెలుసు. ఈ పబ్బులో అంతా తన్నుకొని పడిపోయి చచ్చిపోయిన మరి విశ్వక్సేనను వచ్చేందుకు కాపాడాడు. అది కూడా తెలుసుకోవాలి, అది కూడా వెయిట్ చేయాలి. మరి ఆ టాయ్ ఎవరిది, అది టాయా లేకపోతే ఏంటి అన్నది, మనిషా ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అది విశ్వక్సేన అన్నా లేకపోతే ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. డబల్ రోల్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. ముందు ఉండబోతుంది ముసలి పండగ అన్నట్టు. సో ట్రైలర్ కూడా ఉంది, వెయిట్ చేద్దాం. అప్పటి వరకు కంబ్యాక్ ఇస్తాడు అని నాకైతే కన్ఫామ్ అనిపిస్తుంది. ఎప్పుడైతే నాకు కన్ఫామ్ అనిపిస్తుందో లిటరల్ ఆ రోజు ఎవరైనా కంబ్యాక్ ఇస్తారు. ఓకేనా, ఫంకీతో ఎలాగో కంబ్యాక్ ఇవ్వాల, దీంతో లిటరల్లీ కంబ్యాక్ అనేది ఇస్తాడు మన విశ్వక్సేన అన్న. టీజర్ మాత్రం అదిరిపోయింది. టీజర్ కట్ అలాగే నరుక్కోవడం, ఆ బ్లడ్ బాత్ అన్నది కూడా, ఆ బ్లడ్ బాత్ అన్నది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ అంతా బాగానే ఉంది. పబ్లో, అది కూడా గోవా పబ్లో ప్లాన్ చేస్తారంటే వేరే విషయం చెప్పుకోవాలి. మరి ఆ ముగ్గురు ఏమైపోయారు, కుర్రోళ్ళు లోపలికి వచ్చిన కుర్రోళ్ళు ఏమైపోయారు అని కూడా చూడ, కల్ట్ పాసెస్ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళైతే అనుకున్నారు. మరి ఆ కల్ట్ పాసెస్లో వాళ్ళు జాయిన్ అవడం వల్ల ఏమన్నా ఇలాంటిది జరిగిందా, లేదా విశ్వక్సేన ఏమన్నా ప్లాన్ చేసి ఇలా జరగడానికి ప్రయత్నించాడా, లేదంటే ఆ టాయ్ అందరినీ చంపడానికి ప్రయత్నిస్తుందా, ఒక గేమ్ ఆడి సర్వైవ్ అవ్వాలా. ఇప్పుడు బయట జనాల్లో ఎలా సర్వైవ్ అవుతారు, చంపుకొని సర్వైవ్ అవుతారా, లేదంటే మీరు ఒక గేమ్ ఆడి సర్వైవ్ అవుతారా అన్నట్టు మూవీలో ఉండబోతుందా అన్న దానికోసం మనం ఏం చేయాలి. లిటరల్లీ అలా ఉంది అంటే మూవీ హిట్ అయితే కన్ఫామ్ అయిపోద్ది అది. సో ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం, మూవీ కోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. వీడియోని లాస్ట్ వరకు చూస్తే లైక్ చేసి పెట్టుకో. అక్కడ ఒక వీడియో, ఇక్కడ ఒక వీడియో, మధ్యలో నా ఫోటో. ఓకేనా, టాటా, సీ యూ, బాయ్.